దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగే కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి కొరకు మనం జాయిన్ అయ్యామో దాన్ని సక్సెస్ చేయాలి. ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గతంలో నన్ను అయితే ఎలా మీరందరూ గెలిపించారు, అదేవిధంగా పాత కొత్త కలిసి మనం పనిచేయాలంటే అందరూ ముఖ్యంగా ఈరోజు పనిచేస్తాం, గెలిపిస్తాం. భద్రాచలం అభివృద్ధికి మా సీనియర్ నాయకులు కొలిశెట్టి కృష్ణమూర్తి గారు కూడా వచ్చారు. ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ అలానే పాత కొత్త కూడా కలిసి భద్రాచలం నియోజకవర్గానికి ఏం చేసినా పర్లేదని నన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ తోడు నీడుతో మీరు ఈ రోజు మమ్మల్ని ఒక సీనియర్ నాయకులుగా అభివృద్ధి కొరకు ఏదైతే కావాలనుకుంటాం దానికి మనం ఆహ్వానించింది. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడున్న మాజీ మన ఎమ్మెల్యే గారు, సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీకి ఆనాటి అందరూ వెళ్లిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అందుకని దిక్కుగా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక గుర్తింపు ఉండే దాంట్లో చాలా మంది వెళ్లిపోయిన గెలిచిన వాళ్ళు ఆయన అంట పెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు మన మాజీ మా ఎమ్మెల్యే గారు ఉదయం వీరయ్య గారు, అలానే డీసీసీపీ ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి ఈరోజు ఒక ఆయనకంటూ ఒక పెద్దతనాన్ని తీసుకొచ్చిన ఆయనతో కలిసి పనిచేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఏదైతే అభివృద్ధి కావాలి, ఎవరైనా అభివృద్ధి కావాలన్న ఆశతో ఉన్నాం. అదేవిధంగా రేపు మన పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేయబోయే కోరిక బలరాం నాయక్ గారి నామినేషన్ కి భద్రాచలం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లాలని ఒక ఆశతో ఈ రోజు అందరం జాయిన్ అవ్వడం జరిగింది. రేపు 11 గంటలకి ఆయన నామినేషన్ ఉంది. ఇక్కడ నుంచి సుమారుగా మేము భారీ ఎత్తున తరలి వెళ్లి రేపు సాయంకాలం జరిగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను సక్సెస్ చేయాలని ఏదైతే అనుకున్నామో 1,00,000 మందితో రేపు ఒక టార్గెట్ గా రేపు ఒక భూమి వచ్చే విధంగా లోక్సభ స్థానాన్ని అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేయనే విధంగా రేపు మొట్టమొదటి నామినేషన్ కి బలరాం నాయక్ గారి నామినేషన్ కి అందరం తగ్గి వెళ్తున్నాం. అదేవిధంగా అందరం కలిసి పనిచేస్తాం, దీన్ని సక్సెస్ చేస్తామని హామీ ఇచ్చుకుంటూ దాన్ని కూడా ఆయన గెలిపించుకుంటే భద్రాచలంతో ఏదైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా బలంగా ఇచ్చి భద్రాచలం ఇప్పటికే వెనకబడిపోయింది, దీన్ని ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనతో అందరం ఉన్నాం. ఈ రోజు మేము పార్టీకి అతీతంగా మనం ఈ రోజు వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలో వచ్చినా కానీ మన అభివృద్ధి మనం కావాలనే ఆలోచనతో నాతో పాటు జాయిన్ అయిన కార్యకర్తలు అందరూ ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళ ఎంకరేజ్ గురించి మీరు కూడా అందరం కలిసి పెడతాం, మమ్మల్ని కలుపుకోండి, అందరం కలిసి పనిచేద్దాం, మన భద్రాచలానికి ఒక వెన్న తెద్దాం. ఇప్పటికే చాలా వరకు నష్టపోయి ఉన్నాం. ఖచ్చితంగా ఒక రూపాన్ని మార్చే విధానంలో మీ తోడు ఉండాలి, మా తోడు ఉండాలని అందరం కలిసి సీనియర్ నాయకులతో అందరూ కలిసి పనిచేసి మనం భద్రాచలం అభివృద్ధికి ఏది చేసినా తక్కువ లేదనే విధంగా మనం అందరం పనిచేద్దాం. మీ అందరికీ హామీ ఇచ్చుకుంటూ నిజంగా ఆహ్వానించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మన మహబూబాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి కోరిక బలరాం నాయక్ గారు పనిచేస్తున్నాము. అందులో భాగంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలి వెళ్లాలని మేమంతా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎంత పిలిపిస్తున్నాం. వెంకట్రావు గారు మా కార్యకర్తలు మొత్తం అందరూ కలిసి, అలాగే మేము అందరం కూడా పాత కొత్త కలిక నాయకులను కూడా కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాల్సిందిగా డీసీసీ ఆదేశాల మేరకు మేమంతా కలిసి పనిచేస్తామని చెప్తున్నాం. అట్లాగే డీసీసీ అధ్యక్షులు పదవీరయ్య గారిని కూడా కలుపుకొని అందరం మా ఎమ్మెల్యే గారు వీరయ్య గారు అందరం కలిసి అందరం భారీ ఎత్తున తరలి వెళ్లాలని నిర్ణయిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.